ఆది పినిశెట్టి హీరోగా దర్శకుడు అరివలగన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా శబ్దం. ఈ సినిమా ఈ రోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఎంత మేరకు ఈ సినిమా మెప్పించిందో ఒకసారి చూద్దాం. కథ విషయానికొస్తే హోలీ ఏంజల్ కాలేజీలో వరుసగా స్టూడెంట్స్ చనిపోతూ ఉంటారు. ఆ మరణాలతో కాలేజీలో దయ్యాలు ఉన్నాయనే రూమర్ బాగా వైరల్ అవుతుంది. దీంతో కాలేజీ యాజమాన్యం ఈ కేసును డీల్ చేసేందుకు ఘోస్ట్ ఇన్వెస్టిగేటర్ వ్యోమ వైద్యలింగం అంటే ఆది పినిశెట్టిని పిలుస్తారు. వ్యోమ కాలేజీలో అడుగుపెట్టి అసలు విషయాన్ని కనిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరోవైపు అదే కాలేజీలో అవంతిక అసలు ఈ దయ్యాలు ఆత్మలు లేవు అనేది తీసి చేస్తూ ఉంటుంది. కానీ అవంతిక ప్రవర్తనలో తేడాను వ్యోమ కనిపెడతాడు. ఇదే క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో కాలేజీలో దీపిక అనే మరో అమ్మాయి కూడా మరణిస్తుంది. అసలు ఈ మరణాల వెనుక ఉన్నది ఎవరు? నిజంగానే ఆ కాలేజీలో దయ్యాలున్నాయా? ఇంతకీ గతంలో ఆ కాలేజీలో ఏం జరిగింది? ఈ కథలో డయానా అంటే సిమ్రన్ పాత్ర ఏంటి? ఆమెకు జరిగిన అన్యాయం ఏంటి? అలాగే జ్ఞాని డేనియల్ అంటే లైలా పాత్రకి ఉన్న ప్రాధాన్యం ఏంటి అనేదే మిగిలిన కథ. ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే హర్రర్, సస్పెన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా సాగింది. సినిమాలో అరివగలన్ దర్శకత్వం పనితనం చాలా బాగుంది. అతని టేకింగ్ అండ్ మేకింగ్ స్టైల్ ఈ సినిమా స్థాయిని కూడా పెంచింది. పైగా కొన్ని ఎమోషనల్ సీన్స్ ని కూడా అరివగలన్ చాలా బాగా డీల్ చేశారు. ముఖ్యంగా కథలోని కోర్ ఎమోషన్ ఒక మనిషిని కాపాడాలి అనే తాపత్రయం, ఆత్మల లక్ష్యం నెరవేరాలి అనుకునే హీరో ఆది క్యారెక్టర్ ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుంది. వ్యోమ క్యారెక్టర్లో ఆది పినిశెట్టి పర్ఫార్మెన్స్ బాగుంది. ఆది కోసమే వ్యోమ క్యారెక్టర్ డిజైన్ చేశారా అనేలాగా ఉంది. దానికి తోడు హర్రర్ సీన్స్లలో అలాగే ఎమోషనల్ సీన్స్లోనూ ఆది తన నటనతో ఆకట్టుకున్నారు. మరో కీలక పాత్రలో కనిపించిన సిమ్రన్తో పాటు చాలా తర్వాత సిల్వర్ స్క్రీన్పై అడుగుపెట్టిన లైలా కూడా తన నటనతో మెప్పించారు. హీరోయిన్గా లక్ష్మీ మీనన్ క్యారెక్టర్ చాలా బాగుంది. మిగిలిన నటీనటుల విషయానికొస్తే అభినయ, రెడిన్ కింగ్స్లే, రాజీవ్ మీనన్తో మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు నటించారు. మొత్తానికి ఈ శబ్దం సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ కొత్తగా ఉన్నాయి. తెలుగు ప్రేక్షకులకి డిఫరెంట్ అండ్ యూనిక్ ఎక్స్పీరియన్స్ వచ్చేలా ఉంది. ఇక ఈ సినిమా మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే దయ్యాల కథలకి ఒక రొటీన్ ఫార్మాట్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా ప్రేక్షకుల్ని భయపెట్టే దయ్యాలు సెకండ్ హాఫ్ కి చెప్పబడిపోతాయి. అవి దయ్యాలుగా మారేందుకు ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఈ సినిమాలో అదే ఉంది. అయితే కథలో ఎంత కల్పనైనా ఉండొచ్చు, కానీ కథే పూర్తి కల్పన అయితే ఆ కల్పనలో అబ్బురపరిచే విషయాలుండాలి. నమ్మశక్యం కాని సంఘటన కూడా నమ్మేలా చిత్రీకరించాలి. కానీ ఈ శబ్దం సినిమా సెకండ్ హాఫ్ లో అది మిస్ అయింది. ఎంతైనా దయ్యాలు, ఆత్మలు కథలు తెలుగు సినిమాలకి కొత్తేం కాదు. కాకపోతే శబ్దంలో హర్రర్ ఎఫెక్ట్స్ కూడా కొత్తగా ఉన్నాయి. కానీ రెండో భాగం స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్ గా లేదు. చాలా అంశాలు మైనస్ గా ఉన్నాయి. అయితే దర్శకుడు ఫస్ట్ హాఫ్ పై ఉన్న ఆసక్తి సెకండ్ హాఫ్ పై క్రియేట్ చేయలేదు. ఈ విధంగా అతను రాసుకున్న కాన్సెప్ట్ బాగున్నప్పటికీ సినిమాలో చాలా చోట్ల లాజిక్ మిస్ అవుతారు. ఇక సాంకేతిక విభాగం పనితీరు విషయానికి వస్తే సినిమాలో చెప్పాలి అనుకున్న ఎమోషన్ కంటెంట్ బాగున్నా కథనం ఆసక్తికరమైన ఫ్లోతో సాగలేదు. ఇక సంగీత దర్శకుడు థమన్ సమకూర్చిన పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకున్నాయి. కెమెరామెన్ అరుణ్ సీన్స్ తెరకెక్కించే విధానం కూడా చాలా బాగుంది. ఇక ఫైనల్ గా ఈ సినిమా ఎలా ఉంది అంటే శబ్దం అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ హర్రర్ అండ్ రివెంజ్ డ్రామాలో కొన్ని ఎమోషనల్ సీన్స్, కొన్ని హర్రర్ ఎలిమెంట్స్ బాగున్నాయి. అయితే కథనం చాలా స్లోగా ఉండడం, కొన్ని కీలక సన్నివేశాల్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఓవరాల్ గా ఈ సినిమా హర్రర్ ఎలిమెంట్స్ ఇష్టపడే ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుంది.